హే గైస్, వెల్కమ్ టు నాని ఎడ్యూ ఇన్ఫో. ఈ వీడియోలో మనం వచ్చేసరికి బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఉన్న ఆర్గానిక్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ నుంచి సెమిస్టర్ ఎగ్జామ్కి రావడానికి ఛాన్స్ ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ఏంటి, 5 యూనిట్స్లో మనం ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది యూనిట్ వైజ్గా క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మనం అయితే డిస్కస్ చేసుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని ఎవరైనా సరే కొత్తగా చూస్తుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోని ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. అండ్ కింద మీకు హైప్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి. అది క్లిక్ చేయడం ద్వారా మరికొంతమందికి మన వీడియో అయితే రీచ్ అవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫార్మాస్యూటికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ 1 సబ్జెక్ట్లో మీకు కంప్లీట్గా 5 యూనిట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రతి యూనిట్లో ఏ క్వశ్చన్స్ చదవాలో చెప్తాను. ఫస్ట్ యూనిట్ 1 కనుక చూసుకుంటే ఇక్కడ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది 2 క్వశ్చన్స్ మాత్రమే. ఒకటి క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్, రెండవది వచ్చేసరికి స్ట్రక్చరల్ ఐసోమెరిజం. ఈ 2 క్వశ్చన్స్ని మీరు యూనిట్ 1 నుంచి అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ 2 కనుక చూసుకున్నట్లయితే ఆల్కీన్స్ అండ్ కాంజుగేటెడ్ డైన్స్. దీంట్లో మీరు 5 క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వాలి. ఇది ఒక్క యూనిట్లోనే మీరు 5 క్వశ్చన్స్ అయితే చదవాల్సి ఉంటుంది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి sp3 హైబ్రిడైజేషన్ ఇన్ ఆల్కేన్స్, అది ఫస్ట్ క్వశ్చన్. రెండవది వచ్చేసరికి E1 E2 రియాక్షన్స్ అండ్ ఇట్స్ స్టెబిలిటీ, ఇది సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే మార్కోనికాఫ్ అండ్ యాంటీ మార్కోనికాఫ్ రూల్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకుంటే ఓజోనోలైసిస్. నెక్స్ట్ లాస్ట్ వన్ చూసుకుంటే కాంజుగేటెడ్ డైన్స్ యొక్క రియాక్షన్స్ అండ్ ఇట్స్ స్టెబిలిటీ. ఈ 5 క్వశ్చన్స్ని మీరు యూనిట్ 2లో ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ 3కి వెళ్ళే ముందు మీకు యూనిట్ 3, యూనిట్ 4 అండ్ యూనిట్ 5 ఈ 3 యూనిట్స్లోనూ కామన్గా స్ట్రక్చర్ అండ్ యూజెస్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ స్ట్రక్చర్ అండ్ యూజెస్ అనేటివి ప్రిపేర్ అవ్వద్దు. ఎందుకనంటే మీరు అన్ని స్ట్రక్చర్స్ అండ్ యూజెస్ ప్రిపేర్ అయితే మీకు వచ్చే మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 15 మార్క్స్. మీరేం చేస్తారంటే ఫస్ట్ ఇప్పుడు నేను ఏవైతే క్వశ్చన్స్ చెప్పబోతా ఉన్నానో ఆ క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్, ఏ స్ట్రక్చర్స్ మనం మెయిన్గా చూసుకోవాలని చెప్పి ఒక లిస్ట్ నేనైతే ప్రిపేర్ చేసి అది మనం వాట్సాప్ గ్రూప్లో అయితే అప్డేట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్కి. సో ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. సో దాంట్లో జాయిన్ అయితే మీకు ఈ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ అండ్ యూజెస్ యొక్క లిస్ట్ అనేది నేను అక్కడ మెన్షన్ చేస్తాను. ఆ స్ట్రక్చర్స్ మాత్రమే చూసుకోండి. ఫస్ట్ ఇప్పుడు నేనైతే ఏవైతే క్వశ్చన్స్ చెప్పబోతున్నానో ఆ క్వశ్చన్స్ని ముందు చదవండి. ఎందుకంటే మీకు క్వశ్చన్స్ మీద ఆల్మోస్ట్ 25 మార్క్స్ వస్తాయి. ఈ 3 యూనిట్ నుంచి 30 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్స్ని కాన్సన్ట్రేట్ చేయండి. సో థర్డ్ యూనిట్లో కనుక మనం చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ 2 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఒకటి ఆల్కైల్ హాలైడ్స్, 2 ఆల్కహాల్స్. ఆల్కైల్ హాలైడ్స్లో 2 క్వశ్చన్స్ అయితే చదవాలి. ఒకటి SN1 SN2 రియాక్షన్ చదవాలి, కైనెటిక్స్ చదవాలి, ఫ్యాక్టర్స్ చదవాలి. ఇది ఒకటే మెయిన్ గన్ షాట్ క్వశ్చన్ అనమాట. గ్యారంటీగా మీకు 10 మార్క్స్ అయితే వస్తాయి. కాబట్టి ఈ క్వశ్చన్ ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ రెండోది కనుక చూసుకుంటే స్టీరియో కెమిస్ట్రీ ఇన్ కార్బోకాటయాన్స్. ఇది మాక్సిమం మీకు 5 మార్క్స్ వచ్చేదానికైతే ఛాన్స్ ఉంది. SN1 SN2 మాత్రం గన్ షాట్ 10 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ ఆల్కహాల్స్లో కనుక చూసుకుంటే సింపుల్ క్వశ్చన్, క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ ఆల్కహాల్స్. ఈ 3 క్వశ్చన్స్ని మీరు థర్డ్ యూనిట్ నుంచి అయితే ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ కనుక చూసుకున్నట్లయితే కార్బొనైల్ కాంపౌండ్స్. కార్బొనైల్ కాంపౌండ్స్ అంటే మీకు ఇక్కడ C+O గ్రూప్ ఉన్నవి. ఇట్స్ ఇన్క్లూడ్స్ ఆల్డిహైడ్స్ వస్తాయి, నెక్స్ట్ కీటన్స్ వస్తాయి. దీంట్లో మీరు ఓన్లీ రియాక్షన్స్ చదివితే సరిపోతుంది. మీకు ఇక్కడ 4 రియాక్షన్స్ ఉన్నాయి. 4లో మీకు గ్యారంటీగా 3 రియాక్షన్స్ ఎగ్జామ్ పేపర్లో వస్తాయి. ఒకటి 10 మార్క్స్లో వస్తుంది, 2 5 మార్క్స్లో అయితే వస్తాయి. ఆ రియాక్షన్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ ఆల్డాల్ అండ్ క్రాస్డ్ ఆల్డాల్, ఇది ఫస్ట్ క్వశ్చన్. 2 క్యానిసరో క్రాస్డ్ క్యానిసరో. నెక్స్ట్ మూడోది వచ్చేసరికి బెంజాయిన్ కండెన్సేషన్. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి పర్కిన్ కండెన్సేషన్. ఈ 4 క్వశ్చన్స్ని మీరు యూనిట్ 4 నుంచి అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ 5కి వెళ్ళే ముందు మీకు ఎగ్జామ్స్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, లేదంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మీరు నన్ను డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ లాస్ట్ 5th యూనిట్ కనుక చూసుకుంటే ఇక్కడ మీకు కార్బాక్సిలిక్ యాసిడ్స్, నెక్స్ట్ అమైన్స్ 2 టాపిక్స్ ఉన్నాయి. కార్బాక్సిలిక్ యాసిడ్స్లో మీరు 3 క్వశ్చన్స్ చదవాలి, బట్ అమైన్స్లో ఒకటే క్వశ్చన్ ఉంటుంది. అమైన్స్లో కనుక చూసుకుంటే ఎఫెక్ట్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్స్ ఆన్ బేసిసిటీ ఆఫ్ అమైన్స్, ఈ ఒక్క క్వశ్చన్ని మీరు అమైన్స్ నుంచి చదువుతారు. అదే కార్బాక్సిలిక్ యాసిడ్స్లో చూసుకుంటే 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఎఫెక్ట్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్స్ ఆన్ అసిడిటీ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్, రెండవది క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. నెక్స్ట్ లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే అసిడిటీ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఈ 3 క్వశ్చన్స్ని మీరు కార్బాక్సిలిక్ యాసిడ్స్ నుంచి చదువుతారు. ఇవి ఓవరాల్గా మీరు చదవాల్సిన ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యూనిట్ 1లో 2, యూనిట్ 5లో 5, మొత్తం 7, యూనిట్ 3లో 3 మొత్తం 10, యూనిట్ 4లో వచ్చేసరికి 4 క్వశ్చన్లు. సో అన్ని కలిపితే 14. నెక్స్ట్ యూనిట్ 5లో
4 క్వశ్చన్స్ ఉన్నాయి. టోటల్గా మీరు చదివేది ఓన్లీ 18 క్వశ్చన్స్ మాత్రమే. ఈ 18 క్వశ్చన్స్ని మీరు ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ మీకు 65+ మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి. ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.